హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈ కథ ఆటో డ్రైవర్కి నాకు మధ్య జరిగిన కథను మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. కథ చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే 500 లైక్స్ చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఆటోలో నేను డ్రైవర్ సరదాగా మాటలు చెప్పుకుంటూ, డ్రైవర్ నా అందాలను చూస్తూ తను తీసుకొచ్చిన బాదం మిల్క్ తాగుతూ ఉండగా వెనకాల నుండి ఎవరో వచ్చి మేము కూర్చున్న ఆటోని గుద్దేశారు. సడన్గా నేను తాగుతున్న బాదం మిల్క్ నా డ్రెస్పై పడి ఒలికిపోయింది. డ్రైవర్కి కోపం వచ్చి ఆటో దిగి వెనక్కి తిరిగి చూశాడు. ఒక బండి పైన 3 అబ్బాయిలు వచ్చారు. సరిగ్గా డ్రైవర్ అని అనుకుంటూ ఆ అబ్బాయిల దగ్గరికి డ్రైవర్ పట్టరాని కోపంతో వెళ్ళి ఒకటేసారి ఒక హీరోలా వాళ్ళ మీద విరుచుకుపడి అలా నుంచొని వాళ్ళని తిడుతుంటే వాళ్ళు భయంతో మెల్లగా పలుకుతూ సారీ అన్నా, తప్పైపోయింది, ఏమీ అనుకోకొని అంటున్నారు. అప్పుడు శంకర్ దగ్గరికి వచ్చి, శంకర్ కూల్, ఆటోకి పెద్దగా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు అని అన్నాను. సరే, పెద్దగా ఏమీ అవ్వలేదు, కానీ డ్రైవింగ్ రాకపోతే రోడ్డు మీద తిరగొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు శంకర్. వాళ్ళు సారీ చెప్పి అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. అప్పుడు డ్రైవర్ ఆటోలో వెనకాల సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. చున్నీ డ్రెస్పై బాదం మిల్క్ చూసి తడిచిపోయింది. గమనించే డ్రైవర్, అయ్యో డ్రెస్ అంతా పాడైపోయింది, కడుక్కో అని చెప్పాడు. నేను చున్నీ తీసి కొద్దిగా వాటర్తో చున్నీ పైన పోసి ఆటోలో నుండే దాన్ని అలా పిండేశాను. దాన్ని పక్కన పెట్టాను, కానీ నా డ్రెస్ కూడా తడిచిపోయింది. మెయిన్గా నా అందం మీద తడిచిపోయింది. అయ్యో కడుక్కో, నేను వాటర్ పోస్తాను, నువ్వు నీ డ్రెస్ని క్లీన్ చేసుకో అని అన్నాడు డ్రైవర్. అలా అనేసరికి నేను కూడా ఆటోలో నుండి కిందకి దిగి డ్రైవర్ వాటర్ పోస్తుంటే పైనుండి నేను కింద కూర్చొని కొంచెం ముందుకుండి ఆ డ్రెస్ని తుడుచుకుంటూ ఉన్నాను. పైనుండి డ్రైవర్ నా అందాలను కనబడుతున్నాయి, నా కొండలు కనబడుతున్నాయి అన్న సంగతి నేను గమనించాను. కానీ కన్నార్పకుండా చూస్తున్నాడని కూడా నేను గమనించాను. ఇంకా చూడాలి, ఇంకా గమనించాలని నేను కూడా ఎక్కువగా ముందుకుండి మరీ ఎక్కువ కనిపించే విధంగా తుడుచుకుంటున్నాను. మనసు పూర్తిగా డ్రైవర్ ఆస్వాదిస్తున్నాడు. అలా తనివి తీరా చూపించాక తుడిచేసుకొని మళ్ళీ ఆటో ఎక్కాను. నేను చున్నీ పక్కన ఆటోకి ఆరేశాను. నాకు చున్నీ లేదు, బాగా నా అందాలు కనిపిస్తూ ఉన్నాయి. డ్రైవర్ చూపులు మొత్తం నా అందాల వైపే ఉన్నాయి. అప్పుడు నేను, ఏం చూస్తున్నావు శంకర్ అని నవ్వుతూ అడిగాను. ఏమీ లేదు, ఏమీ చూడలేదు అని అన్నాడు శంకర్. సరే, మంచిది అని అన్నాను. మెల్లగా శంకర్ నా మెడ దగ్గర కొంచెం అలాగే ఇంకా బాదం మిల్క్ అంటుకొని ఉంది. అది గమనించిన ఆటో డ్రైవర్, మెడ దగ్గర సరిగ్గా పోలేదు, తుడుచుకో అని అన్నాడు. నేను సరిగ్గా తుడుచుకోలేకపోతున్నాను, నువ్వే తుడిచే శంకర్ అని అన్నాను. అలా చెయ్యి నా భుజం పైన పెట్టి తుడిచాడు. శంకర్ చెయ్యి తగలగానే నాకు ఏదో తెలియని విధంగా అయిపోతుంది. నాకేదో తెలియని మత్తెక్కుతుంది. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. అతను తుడిచినంతసేపు శంకర్ తుడిచేశాడు. మెల్లగా ఇంకా మాట్లాడుతూ, నీకొకటి చెప్తాను, నువ్వేం అనుకోవు కదా అని అన్నాడు. చెప్పు శంకర్, నువ్వు నా మంచి ఫ్రెండ్ అయిపోయావు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాను. చెప్తాను, చెప్పాక కూడా మనం ఇలాగే మంచి ఫ్రెండ్స్లా ఉండాలి అని అన్నాడు. సరే శంకర్, ఖచ్చితంగా మనం మంచి ఫ్రెండ్స్ లాగే ఉందాం, నేను ప్రామిస్ చేస్తున్నాను అని ప్రామిస్ చేశాను. తను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను చూస్తే నాకు తెలియకుండానే నా మతిపోతుంది, ఉండలేక చెప్పేస్తున్నా, నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే మాత్రం
పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. నాకు తెలుసు నాకు పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడని. కానీ నాకు ఇంట్లో సుఖ సంతోషం రెండూ లేవు. నిన్ను చూస్తే నాకు మతిపోతుంది, ఉండబట్టలేక చెప్పేస్తున్నా అని అంటూ, నువ్వు ఒప్పుకుంటే మాత్రం నిన్ను మహారాణిలా చూసుకుంటా అని అన్నాడు. నిన్ను కలిస్తే నాకు మాత్రం ఎక్కడా లేని ఆనందం, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఉండబట్టలేక చెప్పేస్తున్నా, ఒప్పుకో ప్లీజ్ అని అన్నాడు డ్రైవర్. అలా డ్రైవర్ అనేసరికి నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎవ్వరూ కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. అప్పటిలో నా 10th క్లాస్లో లవ్ ఫెయిరీలు కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోయి టిఫిన్ చేయడం, దాన్ని టచ్ చేయడం, నా అందాలతో ఆనందించడం, ఫుల్ మీల్ చేయడం, ఇవన్నీ చేశాము. 10th క్లాస్ అయిపోయే వరకు కూడా ప్రేమ పేరుతో ఎప్పుడూ చేయలేదు. ఇవన్నీ నాకు డ్రైవర్ అలా ప్రేమ అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాక ఉండిపోయాను. డ్రైవర్ నాకు ప్రపోజ్ చేసేసరికి నేను నిశ్శబ్దంగా ఉన్నాను. అప్పుడు డ్రైవర్ మళ్ళీ అడిగాడు, ఏమైంది అంత సైలెంట్గా ఉండిపోయావు, ఏదో ఒకటి చెప్పు అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు శంకర్. మీకు ఇంట్లో సుఖ సంతోషాలు రెండూ లేవు. ఫ్రెండ్గా నాకు అన్నీ తెలుసు, నువ్వెంత మంచివాడివో కూడా నాకు తెలుసు. ఇంతవరకు నాకెవరు ఏమీ చేయలేదు, నువ్వు నాకు చాలా చేసావు. నా లైఫ్లో కొద్ది గొప్ప సంతోషం ఉందంటే అది నీ వల్లనే శంకర్. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, అది నాకు కొంచెం అర్థమయ్యే టైం నాకు ఇవ్వు అని అన్నాను. అప్పుడు శంకర్, అలాగే నువ్వు ఎంతకాలం నాతో ఉంటావో అంతకాలం నాతోనే ఉండు. నువ్వు నాతో ఉన్నన్ని రోజులు మాత్రం నేను మహారాణిలా చూసుకుంటాను, నీకేమీ లోటు రాకుండా చూసుకుంటాను అని అన్నాడు శంకర్. సరే శంకర్, నాకు అర్థమైంది, నాకు కొంచెం టైం ఇవ్వు, ఇప్పుడైతే నన్ను ఇంటి దగ్గరికి డ్రాప్ చేసి అని అన్నాను. సరే అని అక్కడతో ఆ విషయం ఆపేసి ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేశాడు. శంకర్ దిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆలోచించు, ఓకే అని చెప్పు అని అన్నాడు శంకర్. అలా శంకర్ నాకు ప్రపోజ్ చేసిన తర్వాత నేను ఓకే అన్నానా, ఎస్ చెప్పానా, నో చెప్పానా, అసలు మా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అన్న విషయం మీకు మన తర్వాతి వీడియోలో చెబుతాను. మీరు తప్పకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ కలుద్దాం.